నమస్కారం. వెనుకొండ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. వెనుకొండ రాజకీయాల్లో మరిన్ని గంటల్లో వీడనున్న ఉత్కంఠ. ఆదివారం మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు కీలక ప్రకటన. వెనుకొండ పట్టణ సీఐ సాంబశివరావుకు ఉత్తమ సేవా ప్రశంసా పత్రం. జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్, జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి చేతుల మీదుగా అందజేత. గొల్లాపల్లి మండలం రెమిచెర్ల గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమిషన్ మెంబర్ వడితే శంకర్ నాయక్ పర్యటన. విలేకరుల సమావేశంలో పలు అంశాల వెల్లడి. వినుకొండ నియోజకవర్గంలో మరికొన్ని గంటల్లో ఉత్కంఠకు తెరపడనుంది. నియోజకవర్గంలో రోజు రోజుకు మారుతున్న రాజకీయ సమీకరణాలు తారాస్థాయికి చేరడంతో వినుకొండ ప్రజలు వేచి చూస్తున్నారు. నియోజకవర్గంలోని కీలక నేత ఆదివారం చేయనున్న ప్రకటనతో వినుకొండ రాజకీయాలు మారనున్నాయి. వినుకొండ పంచాయతీని మున్సిపాలిటీగా తీర్చిదిద్దిన, వినుకొండలో అభివృద్ధికి పునాది వేసిన మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు తన రాజకీయ ప్రణాళికపై ఆదివారం కీలక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తుంది. వినుకొండ పట్టణంలోని కొత్తపేటలో గల తన కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేయనున్నారు. అంతేకాకుండా వినుకొండ పట్టణంలో భారీగా వెలిసిన ఫ్లెక్సీలు కూడా చర్చనీయాంశంగా మారింది. 2004 నుండి 2009 వరకు వినుకొండ శాసనసభ్యులుగా పనిచేసి మొట్టమొదటిసారిగా వినుకొండ పట్టణంలో సీసీ రోడ్లకు పునాది వేశారు. ప్రతి బజారు, తాగునీటి సుఖాలను ఏర్పాటు, వినుకొండ పట్టణంలో షాపింగ్ కాంప్లెక్స్ లను ప్రారంభించి వినుకొండ అభివృద్ధికి శ్రీకారం చుట్టిన మక్కిన 2009 ఎన్నికల్లో చెందినప్పటికీ నాటి నుండి నేటి వరకు వినుకొండ ప్రజల మధ్యనే అందుబాటులో ఉంటూ కార్యకర్తలకు, నాయకులకు భరోసాగా నిలిచారు. ఇదిలా ఉంటే వినుకొండ నియోజకవర్గంలో గెలిపోటములని నిర్ధారించే కీలక నేతగా మక్కిన ప్రస్థానం నేటికి కొనసాగుతుంది. గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న మక్కిన ఆదివారం చేసే ప్రకటనతో వినుకొండ రాజకీయాల్లో ఆసక్తి నెలకొందని ప్రజలు చర్చించుకుంటున్నారు. వైసీపీ ప్రభుత్వం వర్కపుడి సెలవుని వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ నాయకులు పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ధర్నాలో మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, జూలకంటి బ్రహ్మారెడ్డి, చదలవాడ అరవింద్ బాబు, వినుకొండ జనసేన పార్టీ నేత ఎన్ శ్రీనివాసరావు, కాంగ్రెస్ పార్టీ నేత అట్లూరి విజయ్ కుమార్, వర్కపుడిసేల భూ బాధితులు తొలుత నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం ధర్నా చేపట్టగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు, టీడీపీ నేతల మధ్య ఘర్షణ, తోపులాట జరిగింది. టీడీపీ నేతలపై పోలీసులు లాఠీ చార్జీ చేశారు. పలువురు టీడీపీ శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వినుకొండ పట్టణ సిఐ ఎస్ సాంబశివరావు ఉత్తమ సేవా ప్రశంసా పత్రం అందుకున్నారు. నస్రాపేటలోని 75వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకున్న సందర్భంగా వినుకొండ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్ సాంబశివరావు వినుకొండకు బదిలీపై వచ్చిన తక్కువ కాలంలోనే మండల ప్రజలకు వృత్తిరీత్యా ఎనలేని సేవ చేశారు. అందుకు గాను ఆయన సేవలను గుర్తించి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో పల్నాడు జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్, జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి చేతుల మీదుగా ఉత్తమ సేవా ప్రశంసా పత్రం అందుకున్నారు. నాటుసారా స్థావరంపై ఈపురు పోలీసులు దాడులు నిర్వహించారు. మండలంలోని ఇనిమెల్ల గ్రామ అడవులలోని కుందేలు బోటు వద్ద నాటు సారాయి కాసే స్థావరాలను గుర్తించిన ఎస్ఐ షేక్ మహమ్మద్ ఫిరోజ్ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించి 1000 లీటర్ల బెల్లం మూటను ధ్వంసం చేశారు. నాటుసారా కాస్తున్న నకరికల్లు మండలం జేజర్ల గ్రామానికి చెందిన 2 వ్యక్తులను పట్టుకుని వారి వద్ద నుండి 200 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపినట్లు ఎస్ఐ ఫిరోజ్ పేర్కొన్నారు. బొల్లాపల్లి మండలంలోని రెమిచెల్ల గ్రామాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమిషన్ మెంబర్ వడితే శంకర్ నాయక్ సందర్శించారు. గ్రామంలో పర్యటించిన ఆయన అక్కడి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. ప్రధానంగా త్రాగునీటి సమస్య నెలకొందని, వడిగపుడిసేద ప్రాజెక్టు పూర్తి అయితే ప్రధానంగా బొల్లాపల్లి మండలానికి నీటి సమస్య తీరుతుందన్నారు. అదేవిధంగా గిరిజనుల భూముల సమస్యలు కమిషన్ దృష్టికి వచ్చిందని వివరించారు. నా పేరు వడితే శంకర్ నాయక్. నేను ఏపీ స్టేట్ ఎస్టీ కమిషన్లో గౌరవ సభ్యులుగా ఉన్నాను. ఇవాళ దీనిలో భాగంగానే పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం గొల్లాపల్లి మండలంలో ఉన్నటువంటి వేమిడి చెర్ల అనేటువంటి ఒక గ్రామాన్ని, గిరిజనులు నివసిస్తున్నటువంటి గ్రామాన్ని, వారి యొక్క విన్నపం మేరకు ఇవాళ ఎస్టీ కమిషన్గా ఆ గ్రామానికి వెళ్ళడం, ఆ ప్రజలందరి యొక్క సమస్యలను ప్రత్యక్షంగా అడిగి ఇవాళ కమిషన్ సభ్యుడిగా ఇవాళ తెలుసుకోవడం జరిగింది. ఇదే క్రమంలో అక్కడ సంబంధించిన అధికారులు, అంటే ప్రజల నుంచి ఏ సమస్యలు అయితే కమిషన్ దృష్టికి వచ్చిందో ఆ సమస్యల పరిష్కారానికి చర్యలు ఏ విధంగా తీసుకోవాలనే దాని మీద అక్కడ ఆర్డీఓ గారు వచ్చారు, లోకల్ తహసీల్దార్ గారు వచ్చారు, ఎంపీడీఓ గారు వచ్చారు, అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ డిటిడబ్ల్యూ గారు వచ్చారు, మిగతా పోలీసు శాఖ అధికారులు కావచ్చు, మిగతా అన్ని లైన్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు అందరూ కూడా వచ్చారు. అక్కడ కమిషన్ దృష్టికి మేజర్గా అక్కడ భూ సమస్యలు మరి ఉన్నాయని కమిషన్ దృష్టికి రావడం జరిగింది. దాదాపుగా 450 ఎకరాల భూమిని, అంటే అసైన్డ్ భూమిని ఎస్టీలకి, దళితులకి, గిరిజనులకి ఇచ్చినటువంటి భూములని గతంలో ఎవరో 3,500 రూపాయల నుంచి 6,500 రూపాయల చొప్పున ఆ భూములని మరి లీజుకు తీసుకొని సాగు చేసుకుంటామని చెప్పి ఇవాళ భూములను ఎవరైతే నిజమైనటువంటి అంటే రైతులు ఉన్నారో వాళ్ళకు కాకుండా మరి వాళ్ళే ఇవాళ సాగులో ఉన్నారనేది ఇవాళ కమిషన్ దృష్టికి ప్రజల నుంచి వచ్చింది. ఆ విషయాన్ని కూడా అక్కడే ఆర్డీఓ గారి ద్వారా ఎంఆర్ఓ గారికి కూడా కమిషన్ దాని మీద సమగ్రంగా విచారణ జరిపించి మరి దీంట్లో వాస్తవం ఎంత ఉందో దాన్ని పూర్తిగా మీరు వెలికి తీసి నిజమైనటువంటి బాధ్యతలు కూడా న్యాయం చేయాలని కమిషన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ని కూడా కోరడం జరిగింది. వారు కూడా 15 రోజుల్లోపు దాని మీద పూర్తిగా సమగ్రంగా విచారణ జరిపి మరి రిపోర్ట్ని కూడా గౌరవ కలెక్టర్ గారికి, ప్రభుత్వానికి, కమిషన్ కూడా నివేదిస్తామని కూడా కమిషన్ దృష్టికి మరి సభాముఖంగా వారు తెలపడం జరిగింది. అంతేకాకుండా గ్రామంలో మరి ప్రజలకి కొంత నీటి సమస్య, అంటే డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉందని కూడా కమిషన్ దృష్టికి వచ్చింది. ఇప్పుడే గౌరవ ఎమ్మెల్యే గారిని కూడా కలవడం, వారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. వారు కూడా వెంటనే స్పందించి ఇప్పుడే మరి పెద్దలతో కూడా, ప్రభుత్వ పెద్దలతో కూడా మాట్లాడారు. ఎంత వీలైతే అంత త్వరగా ఆ సమస్యను కూడా పరిష్కరించడానికి ఇవాళ అధికారులు కావచ్చు, లేకపోతే గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా
మరి ఆ సమస్యను కూడా పరిష్కరించడానికి కమిషన్ మా ప్రయత్నం మేము కూడా చేస్తామని కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా గ్రామంలో ప్రభుత్వం నవరత్న కార్యక్రమాల ద్వారా ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు ఇంప్లిమెంట్ చేస్తూ ఉందో అవన్నీ కూడా అందుతున్నాయా లేదా అని అడగడం జరిగింది. నిజమైన అర్హులందరికీ కూడా పార్టీలకు అతీతంగా మాకు అందరికి కూడా అవకాశాలు వస్తున్నాయి, మా అందరికి కూడా ప్రభుత్వ పథకాలు అందుతూ ఉన్నాయని కూడా ప్రజలు చాలా సంతృప్తికరంగా మరి వాళ్ళు ఎంతో ఆనందంగా సమాధానాన్ని కూడా ఇవాళ కమిషన్కి ఇవ్వడం జరిగింది. అంటే ఇవాళ సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా అందుతున్నప్పటికీ కూడా ఇంకా కొన్ని అక్కడక్కడ కొన్ని టెక్నికల్ కారణాల చేత ఒకరిద్దరు కొంత అవి అర్హులై ఉండి కూడా నోచుకోవడం లేదని కూడా కమిషన్ దృష్టికి వచ్చింది. మరి వాటిని కూడా ఎంత వీలైతే ఎంత తొందరగా మరి ఆ సమస్యను కూడా ఒకసారి పునఃపరిశీలించి మరి వారందరూ కూడా న్యాయం చేయమని కూడా ఇవాళ సచివాలయ సెక్రటరీని కూడా మరి కమిషన్గా మేము కోరడం జరిగింది. ఇవే కాకుండా ఆ గ్రామంలో ఇప్పటి వరకు బరేల్ గ్రౌండ్ లేదు, మరి శ్మశాన వాటిక కూడా మరి ఇమ్మీడియట్గా ఇవ్వాలని కూడా కమిషన్ దృష్టికి ప్రజల నుంచి ఒక విన్నపం వస్తే అక్కడే తహసీల్దార్ గారికి కూడా కోరాం. ప్రభుత్వ భూమిని వెంటనే చూసి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ కూడా 1 వీక్ లోపు బరేల్ గ్రౌండ్ కూడా ఆ ప్రజలకి అఫీషియల్గా అంటే అందుబాటులో తీసుకొని రావడానికి ఇవాళ ప్రభుత్వం తరఫున అధికారులందరూ కూడా తగు చర్యలు కూడా తీసుకుంటారని కూడా మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇవే ఇవే కాకుండా ఇంకా అక్కడ హౌస్ సైట్ సంబంధించి అందరికీ లేఅవుట్లు వేశారు. వాళ్ళందరూ కూడా అర్హులు లిస్టులో ప్రకటించినప్పటికీ కూడా ఇంకా వాళ్ళకి రికార్డులు ఇంకా మాకు అందలేదని చెప్పారు. ఆ విషయాన్ని కూడా తహసీల్దార్ గారి దృష్టికి తీసుకొచ్చాం. ఇమ్మీడియట్గా 1 వీక్ లోపు వాళ్ళందరికీ కూడా రికార్డులు కూడా జారీ చేసేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుందని కూడా మీ ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇవే కాకుండా ఇంకా చిన్న చిన్న సమస్యలు చాలా వ్యక్తిగతంగా సమాజహితంగా అంటే అందరి జనపరంగా కూడా వచ్చాయి. అవన్నీ కూడా మేము అధికారుల దృష్టిలో పెట్టాం. ఎంత వీలైతే అంత తొందరగా ఆ సమస్యలన్నిటిని కూడా పరిష్కరించడానికి వాళ్ళ ఎస్టీ కమిషన్ ప్రయత్నం చేస్తూ ఉంది. ఇవాళ ముఖ్యంగా మీ ద్వారా మీరు తెలియజేసేది ఏంటంటే ఇవాళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ డీబీటీ విధానం ద్వారా పేదలకి ఇవాళ అన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలకు అందించడమే కాకుండా వారిని వ్యక్తిగతంగా కుటుంబ పరంగా కూడా వాళ్ళని అన్ని రకాలుగా వాళ్ళని బలోపేతం చేయాలనేది ఇవాళ ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఆ ఉద్దేశంలో భాగంగానే ఇవాళ రాష్ట్రం అంతా కూడా మేము పర్యటిస్తూ ఉన్నాం. ఇవాళ గత ప్రభుత్వం యొక్క హయాంలో ప్రజలకి ఒక పథకం ఇంప్లిమెంట్ చేస్తే ఒకరికి అందితే ఒకరికి అందనటువంటి స్థితి నుంచి ఈరోజు అందరికి కూడా ఆశాజనకంగా సంతృప్తికరంగా ప్రభుత్వ పథకాలన్నీ కూడా అందించడంలో ఇవాళ అధికారులు కావచ్చు, సచివాలయ వ్యవస్థ కావచ్చు, అందరూ కూడా స్థానిక ప్రజాప్రతినిధులు, అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎంతో విశేషమైనటువంటి కృషి చేస్తూ ఉన్నారు. ఇవాళ దానికి నిదర్శనమే ఇవన్నీ కూడా ఇవాళ మనకు కనిపిస్తూ ఉన్నాయని కూడా మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ సమస్యలన్నింటినీ కూడా మేము ఇవాళ ప్రభుత్వం దృష్టిలో అధికారుల దృష్టిలో పెట్టాం. అవసరమైతే ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి ప్రభుత్వం తరపున ఇవాళ ఇవన్నీ కూడా మాకు ఈ అవకాశం ఇచ్చింది ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే గిరిజనులకి ఒక కమిషన్ ఏర్పాటు చేసి ఆ కమిషన్లో మమ్మల్ని సభ్యులుగా చైర్మన్లుగా నియమించి ప్రజలకి ఎక్కడ సమస్య ఉంటే అక్కడ వెళ్ళి మీరు వాళ్ళ తరఫున పని చేయమని ఇవాళ ముఖ్యమంత్రి గారు ఒక అవకాశం ఇచ్చారు. కాబట్టి ఇవాళ మేము ఎక్కడ మా దృష్టిలో ఏ సమస్య వచ్చినా వెళ్ళి ఆ ప్రజల తరఫున మేము మాట్లాడడం కానీ వారికి అండగా నిలబడడం కానీ వారి సమస్యల్ని అధికారుల ద్వారా పరిష్కరించడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఇంతకుముందే నేను మార్నింగ్ కూడా చెప్పాను, ఏ గిరిజనుడికి ఏ ఆపద వచ్చినా కమిషన్ అండగా ఉంటుంది. ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. మంచి చేసే ప్రభుత్వానికి, గిరిజనుల సంక్షేమానికి, గిరిజనుల యొక్క అభివృద్ధికి పాటుపడేటువంటి ప్రభుత్వాలకి మనం అందరం కూడా కొంత అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని కూడా చెప్పడం జరిగింది. ఇవాళ విద్య కోసం, వైద్యం కోసం ఈ ప్రభుత్వం ఎన్నో కోట్ల రూపాయలు వెచ్చిస్తూ ఉంది. ఇవాళ విద్య ద్వారా మాత్రమే సమాజంలో మార్పు వస్తుంది, పేదల జీవితాల్లో మార్పు వస్తుందని ఇవాళ గ్రహించాడు. కాబట్టి ఇవాళ ఇంగ్లీష్ మీడియం విద్యని కూడా ప్రభుత్వ బడుల్లో ఇవాళ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది. ఇవాళ హాస్పిటల్స్ కానీ, గిరిజన ఏజెన్సీ ప్రాంతాల్లో ట్రైబల్స్కి మెరుగైన వైద్యం కానీ, విద్య కానీ ఇవాళ అన్నీ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇంప్లిమెంట్ చేస్తూ ఉందనే విషయం కూడా మీకు గుర్తు చేయడం జరిగింది. కాబట్టి ఆఖరిగా నేను చెప్పేది ఏంటంటే 4 అంశాల మీద ఇవాళ ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వం కమిషన్ పనిచేస్తూ ఉంది. ఒకటి, మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ గిరిజనులకు అందించాలి, మంచి వైద్యాన్ని అందించాలి,
వారికి ఆర్థికంగా వారి కుటుంబాలను బలోపేతం చేయాలి, చదువుకున్న నిరుద్యోగ యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ఇవాళ ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వం, కమిషన్ అందరూ కూడా ఇది ఒక ప్రణాళిక పెట్టుకొని ఇవాళ రాష్ట్రమంతా విస్తృతంగా తిరిగి పనిచేస్తా ఉన్నాం. కాబట్టి ఇవాళ మా దృష్టికి వచ్చిన ప్రతి సమస్య కూడా తొందరలోనే, అతి త్వరలోనే దశల వారీగా అవన్నీ కూడా పరిష్కారం అవ్వడానికి కమిషన్ అధికారుల ద్వారా ప్రభుత్వం తరఫున, ముఖ్యమంత్రి గారి తరఫున ముందుకెళ్తుందని కూడా మీ ద్వారా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈసారి చెప్పారు. ఇప్పుడు ఏదైతే అక్కడ రిజర్వాయర్ నుంచి మనకు ఇది ఉంది కదా, ఇప్పుడు వరికపుడిశాల ఉంది కదా, ఆ వరికపుడిశాల అనేది ఇంప్లిమెంట్ అయితే మొట్టమొదటగా నీళ్లు వచ్చేది ఆ బొల్లాపల్లి మండలానికి, అంటే రైతులకు కావచ్చు, ప్రజలకు కావచ్చు. ఆ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అయితే కాబట్టి కంపల్సరీగా అది ఆల్రెడీ ప్రామిస్ ఉంది, అది మాట జీవో కూడా వచ్చింది. అదేదో కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల కొంత డిలే జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా అది ఈ రోజు కాకపోయినా అది ఎప్పుడో ఒక రోజు దానికి రూపం అనేది దాలుస్తుంది. అంటే ఈ రోజు ఇప్పుడు ఎలక్షన్స్ ఏదో వస్తున్నాయి, ఇప్పుడు కోడ్ వస్తుంది, ఒకవేళ ఈ 2-3 నెలలు కొంత ఆగినప్పటికీ కూడా ఇమ్మీడియట్గా నెక్స్ట్ ఈ కోడ్ వెళ్ళిన తర్వాత గ్యారంటీగా అది ఇంప్లిమెంట్ అవుతుంది. అది వస్తే ఆ మండలానికి, ఆ ప్రజలకి మంచి జరుగుతుంది. కానీ దాంతో పాటు కూడా మీరు చెప్పినట్టు వాటర్ గ్రిడ్ ఏదైతే ఉందో అది పెద్దల దృష్టిలో, ప్రభుత్వం దృష్టిలో ఉంది కాబట్టి అది వాళ్ళు ఆ స్థాయిలో వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. ఓకేనా. ఇప్పుడు తాత్కాలికంగా వాళ్ళని నీళ్లు కూడా తోలమని చెప్పాము మనం ట్యాంకర్స్ ద్వారా. అంటే బోర్ వేస్తే అక్కడ వాటర్ పడడం లేదు, గ్రౌండ్ వాటర్ తక్కువ ఉందని కూడా ఎమ్మెల్యే గారు చెప్పారు, అక్కడ మన ప్రజాప్రతినిధులు కూడా చెప్పారు. అట్లీస్ట్ వాళ్ళకి ట్యాంకర్ ద్వారా అన్న తోలమన్నా ఎమ్మెల్యే గారు వెరీ పాజిటివ్, బాగా రెస్పాండ్ అయ్యాడు. ఆయన కూడా దాని మీద మండలానికంతా నీళ్లు మనం సప్లై చేయాలని కూడా ఇప్పుడు మాట్లాడారు. తప్పకుండా ఎమ్మెల్యే గారి యొక్క చొరవతో, అధికారులందరి యొక్క సహకారంతో తప్పకుండా వాళ్ళకి మంచి జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాను. వ్యవసాయ కూలీలతో మిరప కోతకు వెళ్తున్న టాటా ఎస్ వాహనం ప్రమాదానికి గురైంది. వినుకొండ పట్టణంలోని వెంకటేశ్వర థియేటర్ వద్ద టాటా ఎస్ వాహనం చెట్టును ఢీకొంది. ప్రమాదంలో కూలీలకు స్వల్ప గాయాలు కావడంతో క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వెనుకొండ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ తో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.